హాయ్ అండి, అందరు బాగున్నారా? లాస్ట్ వీడియోలో చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసి చూపించాను. ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. చికెన్ లెగ్ పీస్ ఫ్రైలోకి కాంబినేషన్గా కలర్ రైస్ చేశానండి. అది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిట్టాస్ కిచెన్. ముందుగా స్టవ్ వెలిగించుకొని రైస్కి అయితే బౌల్ పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ మసాలా పదార్థాలు వేసుకుందాము. ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాము. 1 స్పూన్ తెల్లగడ్డ పేస్టు, 2 మీడియం సైజు ఎర్రగడ్డల్ని పేస్ట్ చేసి వేసుకుందాము. 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాము. బాగా వేగిన తర్వాత 4 టమోటాలు పేస్ట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు టమోటా పేస్ట్ వేసుకున్నాం కదా, అది బాగా వేగిన తర్వాత మసాలాలను అయితే యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి, 4 లవంగాలు, 2 యాలకుగడ్డలు దంచి పొడి చేసి వేసుకుందాము. బాగా కలుపుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము. ఎసురుకి నీళ్లు కాగబెట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ని అయితే వేసుకుందాము. 1 కప్పు రైస్కి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలండి. నేను ఎసురు కాగబెట్టి వేసుకున్నానండి, త్వరగా రైస్ అయిపోవాలని. రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలబెట్టుకుందాము. మూత పెట్టుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. కలర్ రైస్ అంటే ఏంటో అనుకున్నారు. కొన్ని ఏరియాలలో ఖుష్కా అంటారు, కొన్ని ఏరియాలలో తిరుగుబాతు అన్నము అంటారు. తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు. మా రాయలసీమ సైడ్ కలర్ రైస్ అంటాము. రైస్ అయితే ఉడికిపోయింది. 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. చూసారా, మనం ఎంత ఈజీగా కలర్ రైస్ని అయితే చేసుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ మిట్టారెడ్డీశ్వరి.